మా అమ్మ చేసే కారం అంటే నాకు చాలా ఇష్టమండి. ఇది రైస్‌లోకి, ముద్దలేకి అన్నిట్లోకి చాలా బావుంటుంది. రోట్లో నూరి ఇలా సగం సగం దంచి ఇలా కారం చేసుకుంటే అబ్బో బాబోయ్! టేస్ట్ లెవెల్స్ పెరిగిపోతాయి. అసలు నాలుక పుట్టిందే ఇలాంటి కారాలు చూసేకేమో నాకు తెలిసి. ఆ! నాలుకకి టేస్ట్ ఎలా ఉంటుందనేది ఇలాంటివి తింటేనే తెలుస్తుందండి. చాలా బావుంటుందనమాట. జస్ట్ మా అమ్మ ఏం చేసిందంటే పండు మిరపకాయలనమాట. బాగా పండు మిరపకాయలు మా తోటలో కాసిండే పండు మిరపకాయలు ప్రీవియస్ వీడియోస్‌లో అన్నీ పెట్టాను చూడండి, వెజిటేబుల్స్ దాంట్లో ఉన్నాయి. అలా పండు మిరపకాయలు తీసుకొనేసి వాష్ చేసేసి రోట్లోకి వేసేసుకొనేసి దాంతో పాటు ఎర్రగడ్డలు కూడా కట్ చేసుకొనేసి అవి కూడా రోట్లో వేసేసుకొని 2 కచ్చాపచ్చాగా దంచుకోవాలి. అవి దంచుకున్నాక దాంట్లో కొద్దిగా సాల్ట్ కూడా మిక్స్ చేసేసుకోవాలి, అంతేనండి. అంతే, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో కారం అయితే తయారు చేసేసుకోవచ్చు. బాండ్లీలో ఒక 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసిందనమాట మా అమ్మ. ఎందుకంటే పండు మిరపకాయ కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నెయ్యి వేసేసి ఈ పేస్ట్ దాంట్లోకి వేసేసి ఫ్రై చేసేసుకోవడమే. అంతే, ఇంకా ఉప్పు సరిపోకపోతే కొద్దిగా ఉప్పు యాడ్ చేసేసుకోవాలి. అంతేనండి, అయిపోతుంది. చపాతీలకు మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి కారం. ఒక్కసారి ట్రై చేసేసి నచ్చితే కనుక ఖచ్చితంగా చేసేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాగుంది కదా కారం. మొత్తానికి బాగా ఫ్రై చేయాలి. ఇది మాత్రం కన్ఫామ్గా చేయండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఎక్కడా కానీ టేస్ట్లో అస్సలు తగ్గదు. ఒకవేళ మీకు నెయ్యి ఇష్టం లేకపోతే ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఆయిల్లో కూడా చాలా బాగుంటుంది. బట్ కొంచెం కారం ఎక్కువ అవుతుంది. దానికి మీరు కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కూడా చేసుకోవచ్చు. కారం చాలా బాగుంటుందన్నమాట. బట్ ఏమంటే అంత ఫ్రై అయ్యాక బెల్లం యాడ్ చేసుకోండి, లేకపోతే అడుగు మాడుతుందన్నమాట. అందుకే చెప్తున్నాను ఫస్టే. నచ్చింది కదా కారం, చాలా బాగుంటుంది. దోశలకు కూడా తినచ్చు. బట్ కొంచెం పేస్ట్ లాగా చేసుకుంటే ఈ కారం బాగుంటుందన్నమాట. ఇలా కాకుండా ఇది రైస్లోకి చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. కొంచెం పేస్ట్ లాగా ఉంటే ముద్దలకు కూడా బాగుంటుందండి. ఇన్ని రకాలుగా ఇన్ని వంటలకి తినచ్చు అనమాట. బాగుంది కదా కారం. నాకైతే చాలా ఇష్టం. మీకు కూడా